సింధూరారుణ విగ్రహం త్రినయనాం. గట్టిగా అందరు. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళీస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం స్మితముఖీం ఆపేన వక్షోరుణం రుహం ఆపేన వక్షోరుహం పానిభ్యాం మౌళీపూర్ణ మౌళీపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచారుణాం ధ్యాయేత్ పరాంబికాం ధ్యాయేత్ పరాంబికాం. అమ్మ సింధూరవర్ణ విగ్రహం అట. అమ్మ ఎర్రటి వర్ణముతో అరుణవర్ణంతో ఉన్న విగ్రహం. అమ్మ యొక్క ముఖం వర్చస్సు ఎర్రగా ఉంటుందట. త్రినయనాం అండ్ 3 కన్నులు కలిగి ఉంటుంది. 3 కన్నుల్లో ఒకటి సూర్యుడు, కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడి రూపం. ఎడమ కన్ను చంద్రుడు. ఇక 3వ కన్ను అగ్నినేత్రం అట. 3వ కన్ను ఏంటిది? అగ్నినేత్రం. సింధూరారుణ విగ్రహం, ఎర్రటి ముఖము కలిగినటువంటి అమ్మను మనము ఈరోజు పూజిస్తున్నాము. త్రినయనాం, 3 కన్నులు కలిగినటువంటి అమ్మను పూజిస్తున్నాం. మాణిక్య మౌళీస్ఫుర. మాణిక్య మౌళీస్ఫుర అంటే తలపైన ఉన్న కిరీటము. అమ్మ ఏదైతే ధరించినటువంటి కిరీటములో మణిమాణిక్యాలన్నీ కలిగి ఉన్నటువంటి ఒక కిరీటము. మాణిక్య మౌళీ స్ఫురత్, మంచి మాణిక్యములతో ప్రకాశిస్తుంది అమ్మ యొక్క కిరీటము. ఆ కిరీటం మీద తారానాయక శేఖరం. తారానాయక శేఖరం, తారానాయకుడు, చంద్రుడిని ధరించినటువంటి అమ్మ. చంద్రుడిని, పంచమి నాటి చంద్రుడిని అమ్మ ధరిస్తుందట. సన్నగా ఉండే చంద్రుడు అంటే పంచమి నాడు చంద్రుడు సన్నటి ఆకారం గల చంద్రుడిని అమ్మ ధరిస్తుంది. అమ్మవారి కిరీటంలో మణులన్నీ కూడా నక్షత్రాల వలె ప్రకాశిస్తున్నాయి. అమ్మ ధరించినటువంటి కిరీటం నక్షత్రాల వలె మరియు చంద్రరేఖ ధరించి ఉంది. తరువాత ఆ చంద్రరేఖ ఎలా ఉంది? పంచమి నాటి చంద్రుణ్ణి ధరించి ఉంది. పంచమి నాటి చంద్రుడు సన్నటి రేఖా రూపంలో ఉంటాడు. స్మితముఖిం, అమ్మ చక్కగా నవ్వుతూ కనబడుతుంది. ఆపేన వక్షోరుహం, మంచి ఎత్తైన వక్షస్థలముతో కలిగి ఉంటుంది. ఆ వక్షస్థలములో ఒకటి సంగీతము మరి ఒకటి సాహిత్యము. సంగీత సాహిత్యాలు, అమ్మ యొక్క పాలు, ఒకటి సంగీతము ఒకటి సాహిత్యము. అలాగే రత్న చషకం, అమ్మ చేతిలో రత్న చషకం ఉంటుంది. చషకం అంటే ఒక పాత్ర. ఆ పాత్ర నిండా మధు ఉంటుంది. మధు అనగా జుంటి తేనె నుంచి వచ్చినటువంటి ఏవైతే తుమ్మెదలు ఉంటాయో, జుంటి తుమ్మెదలు ఉంటాయి కదా, అవి తేనె నుంచి తీసి అవి తేనెను స్వీకరించి ఆ తేనెను ఆ మధు పాత్రలో ఉంటున్నటువంటి అత్యంత మధురమైనటువంటి తీపితో కలిగినటువంటి ఆ పాత్రలో తేనె ఉంటుంది. దాని మధు పాత్ర రత్న చషకం అని అంటారు. ఆ గిన్నె నిండా, ఆ గిన్నె ఎలా ఉంది? రత్నములతో తాపడం చేసినటువంటి గిన్నెతో ఆ గిన్నెలో మధు ఉంది. ఆ గిన్నె పాత్ర, దాన్ని రత్న చషకము అంటారు. అడిపూర్ణ తుమ్మెలతో నింపినటువంటి తేనె దానిలో కలిగి ఉంది. రక్తోత్పలం, ఉత్పలం అనగా కలువ. రక్తోత్పలం అనగా ఎర్రటి కలువ పువ్వు ధరించి ఉంది. తామర పువ్వు కాదు, కలువ పువ్వు. సౌమ్యం, ఆవిడ చాలా సౌమ్యంగా ఉన్నటువంటి సౌమ్య రూపిణి. నవరత్నములతో తాపడం చేయించినటువంటి రత్న ఘటస్థ రక్త
ఘటస్థ నుంచి ఉంది. ఆ నూపురములు ఎలాగున్నాయంటే రత్న చషకం, రత్నములతో పొదగబడినటువంటి ఆ నూపురములను ధరించి ఉంది. ఆ అమ్మ యొక్క పాదములు ఎర్రటి వర్ణములో గల పాదములతో మనందరికీ దర్శనమిస్తుంది. అటువంటి అమ్మకు మనం ఈరోజు కుంకుమ పూజతో అర్చిస్తున్నాము. మనందరికి కూడా మనందరం కూడా మంచి ఆయురారోగ్యాలు అందరికీ అమ్మ ద్వారా మనకు అందాలని మనందరం ఈరోజు అమ్మను స్తుతిస్తున్నాము. తరువాత అమ్మ మన కోసం సృష్టికర్త్రి అనండి, బ్రహ్మరూప, సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవింద రూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధానకరి, ఈశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్య పరాయణ. సృష్టికర్తి, బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధానకరి, ఈశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్య పరాయణ. అంటే అమ్మ విష్ణు వీళ్ళందరూ కలిస్తే శక్తి లేకపోతే వీరెవరూ లేరు. అమ్మ శక్తి అంతా ఒకటే గనుక ఇవన్నీ కలిస్తే మహాశక్తిగా మారుతుంది. అమ్మ పరాశక్తి. అయితే ఈ 5 పంచకృత్యములు అనగా ఏమిటి? పంచకృత్యములు అనగా 5 పనులను నిర్వహిస్తుంది. 5 పనులు ఏమిటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు, జీవులు, చెట్లు, చేమలు, పంటలు ఇవేవైనా ప్రతి జీవి భూమి మీద సృష్టి చేస్తుంది అమ్మ. పుట్టించడాన్ని ఏమంటారు? సృష్టి చేయడం అంటారు. పుట్టించడాన్ని ఏమంటారమ్మా? చెప్పండి గట్టిగా. సృష్టి. ఈ సృష్టి చేయటంలో అమ్మ సృష్టి రూపిణిగా మనందరిని సృష్టించేటప్పుడు అమ్మ బ్రహ్మ రూపంలో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది? అలాగే ప్రాణులన్నింటినీ కూడా సృష్టి చేసిన తర్వాత పోషణ చేయాలి. పోషణ అంటే వాటికి కావలసిన ఆహారం అందించాలి. ఆహారాన్ని అందించే సమయం మనల్ని ఆరోగ్యంగా చూసుకోవడంలో అన్నిట్లో అమ్మ పోషణ చేస్తుంది. ఏం చేస్తుంది? పోషణ. చెప్పండి. అమ్మ పోషణ చేసేటప్పుడు విష్ణువు రూపంలో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది? సృష్టించే రూపంలో, బ్రహ్మ రూపంలో. మనల్ని ఏ రూపంలో సృష్టిస్తుంది అమ్మ? బ్రహ్మ రూపంలో. అలాగే రుద్రుడి రూపంలో ఉంటుంది. అమ్మ సంహార రూపంలో ఏ రూపంలో ఉంటుంది? సంహరించేటప్పుడు ఈ విధంగా మనల్ని పుట్టించడం, పెంచడము, పోషణ చేయడం, సంహారం చేయడంలో అమ్మ బ్రహ్మ రూపము, విష్ణు రూపము, శివరూపంలో ఉండడమే కాక మళ్ళీ పెంచే రూపంలో, మనల్ని తిరిగి తీసుకెళ్లే రూపంలో ఉండడంలో తిరోధానము. ఇక్కడి నుండి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళేదాన్ని ఏమంటాము? తిరోధానము అంటాము. అదే తిరిగి మళ్ళీ రావడాన్ని ఏమంటాము? పురోధానము అంటాము. తిరోధానంలో అమ్మ ఈశ్వరి రూపంలో ఉంటుంది. ఏ రూపంలో? తిరోధానంలో ఈశ్వరి. తర్వాత పురోధానంలో అమ్మ సదాశివుడి రూపంలో ఉంటుంది. ఎప్పుడు? పురోధానం. చెప్పండి. పురోధానం. అలా వెనక్కి తిరిగి రాకుండా అమ్మ దగ్గరనే శాశ్వతంగా ఉంటే దాన్ని మోక్షము అంటారు. ఏమంటారు? మోక్షమునే అనుగ్రహముగా అంటాము. అమ్మవారి దగ్గరనే మనము పూర్తిగా అమ్మలో ఐక్యం కావడాన్ని మోక్షం అంటారు. ఆ మోక్షం రూపంలో ఉన్నప్పుడు అమ్మ సదాశివుడు రూపంలో ఉంటారు. అందుకే సృష్టికర్త్రి. చెప్పండి. బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధానకరి, ఈశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్య పరాయణ. అది సత్యము, అదే నిత్య సత్యం. ఇక అమ్మవారి ఆరాధనలో భాగంగా మనం అమ్మవారి స్తోత్రాలలో కూడా చూస్తాం. అమ్మవారు ఎక్కడ ఉంటారు, ఏ విధానంలో ఉంటారు,
బ్రహ్మాండమైనటువంటి ఆ లోకం ఈ 18 ప్రాకారాల మధ్య గోడల మధ్యలో ఉన్నటువంటి ఒక ఆ, అతి సౌందర్యమైనటువంటి ఒక ఉద్యానవనాలు ఉన్నటువంటి ప్రాంతంలో మధ్య భాగంలో అమ్మవారి